యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనాలు. ఇదిన వాక్య పరిచయ నిమిత్త అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాము. పౌలు అరేబియగుల మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రాదుల్ని, అవకాశం కలిగిన వారందరినీ, క్రైస్తవులనే కాదు, క్రైస్తవేతరులనే కాదు, హిందూ సహోదరుల్ని, ముస్లిం సహోదరుల్ని, కొంతమందిని బై మిస్టేక్గా ఛానల్స్ మారుస్తున్నప్పుడు వింటున్న వాళ్ళందరినీ కలుసుకోవడానికి నాకు ఇచ్చినటువంటి దేవుడు ప్రసాదించినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మా శాంతినగర్లో ఉన్నటువంటి 7th 8th స్ట్రీట్లో ఒక సహోదరుడు ఈ మధ్య అన్నాడు, మీ కార్యక్రమాన్ని మేము చూస్తున్నాము అని చెప్పారు. కానీ ఈ మెసేజెస్ ఇవి మెయిన్ క్రైస్తవులను ఉద్దేశించి చెప్పబడుతున్న సందేశాలు కనుక క్రైస్తవేతరులకి కొద్దిగా అర్థం చేసుకోవడం కొద్ది కష్టమే. అలాగని చాలా కష్టము, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ అని మాత్రం నేను అన్నాను. ఎందుకంటే ఈ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఏంటి, అసలు ఏం చెప్తున్నాడు ఏంటి, ఏ విధంగా శ్లోకాలను వివరిస్తారో ప్రవచనాలలో, అలాగే ఇక్కడున్న శ్లోకాలు అంటే వచనాలు, వర్డ్సెస్, సూరా అని ఇస్లాంలో లేకపోతే ఖురాన్లో అంటున్నట్టుగా వాటిని వివరించడానికి నేను చేసే ప్రయత్నమే ఈ నా ప్రభాషణం. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అంటే బైబిల్లో ఏదైనా ఇన్సిడెంట్ కానీ, లేదు అంటే బైబిల్లోనో ఏదైనా విషయం కానీ, బైబిల్లోని ఏదైనా వాక్యం తీసుకొని నేను ఇస్తున్నటువంటి వ్యాఖ్యానమే ఈ 26 minutes కనిపించేటువంటి వ్యాఖ్యానం. విఎస్ మోడల్ స్కూల్ అనేటువంటి మా బ్రదర్ రన్ చేసినటువంటి డాక్టర్ వి సురేష్ బాబు గారు రన్ చేసినటువంటి బైబిల్ స్కూల్ యొక్క స్టూడెంట్స్, మాజీ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఒకరిద్దరు చూస్తున్నారు, సారు సంతోష్ బ్రదరు, సంతోష్ అన్న, సంతోష్ సారు టీవీలో చెప్తున్నారు అనే విషయాలు వాళ్ళు చెప్పారు. నాకు చాలా సంతోషమైంది. కానీ వాళ్ళు చూస్తున్నారు అనేది కాదు, కానీ దానికి మించి వాళ్ళకి ఇది ఏమాత్రం వాళ్ళ మనసులోకి వెళ్ళగలుగుతుందా అని, ఇదేదో మత మార్పిడి కోసం చేసే ప్రయత్నం కాదు. ఈ మత గ్రంథములోని మాటలను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇంటర్ప్రెట్ చేయడానికి, వ్యాఖ్యానం చేయడానికి దానికి ఇస్తున్న నేను కామెంటరీ ఇది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఏ విధంగా బాబాలు, స్వాములు ఇలా వ్యాఖ్యానం ఇస్తున్నాను, నేను దీనికి వ్యాఖ్యానం ఇస్తున్నాను అంతవరకు. అలాగని నేను బాబా అని కాదు, సంతోష్ బాబా అనో, సంతోష్ సన్యాసి అనో, సంతోష్ స్వామి అని కాదు. నేను ఒక సాధారణమైన వ్యక్తిని మాత్రమే. కాకపోతే క్రిస్టియన్స్లో పూజారి అనే మాట లేదు, లేదా ఖలీఫానో లేకపోతే ఇమామ్ అనో ఒకటి మాటలు లేవు కనుక పాస్టర్ లేకపోతే బ్రదర్ అనేటువంటి మాటలు మాత్రమే మాకు ఉపయోగించబడతాయి. కాబట్టి నా పేరు బ్రదర్ సంతోష్ అని వచ్చినా, పాస్టర్ సంతోష్ వచ్చినా మీరు దాని గురించి ఏదో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇందులో మాటలు మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా కానీ, దయచేసి మీరు వెంటనే నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. నా 2 నంబర్లు ఉన్నాయి. కొంతమంది పాత స్టూడెంట్స్ కూడా కాంటాక్ట్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఆ మెమరీస్లోకి వెళ్ళిపోతున్నాను, ఎప్పుడు ఏంటి ఎవరు ఎలాగనేది. అలాగని నా వయసు పెరుగుతుంది, నా వయసు ఇప్పుడు 52 years కనుక నాకు పాత రోజుల్లో ఉన్నంత మెమరీ ఉందని నేను అనుకోవడం లేదు. వయసు పెరిగే కొద్ది మెమరీ తగ్గుతుందే కానీ మెమరీ పెరిగే అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమం చూస్తున్న ఎవరికైనా సరే, చూస్తున్న వెంటనే ఒక 2-3 minutes లోపలే అన్ని విషయాలు అర్థం కావాలని మీరు ప్రయత్నం చేయొద్దు. అలాగని 26 minutes మెసేజ్ని ప్రతి 2 నిమిషాలకి, ప్రతి 3 నిమిషాలకి కుదించి ఒక గుళికలాగా, ఒక క్యాప్సూల్ లాగా దాని యొక్క ఎసెన్స్ చెప్తున్నానని కూడా మీరు అనుకోవద్దు. నేను ఈ రోజుల్లో ఏం చేస్తున్నా అంటే, ఈ రోజుల్లో కాదు, సుమారు 3 yearsగా ఈ ప్రోగ్రాము 2020లో అనగా కరోనా టైంలో ఆరంభించడం జరిగింది. కరోనా టైంలో అంటే కరోనాకి ముందు, కరోనా టైంలో లాక్డౌన్ మార్చి నెల 23వ తేదీ పెట్టారు. మార్చి నెల 23వ తేదీకి ముందు అనగా ఇంచుమించు దానికి ముందు ఒక 50 రోజులు, ఇంకా ఎక్కువ రోజులు, 72 రోజుల ముందు నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను నేను. 2020 January 1 నుంచి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ఆరంభించబడింది.
మీరు అడగొచ్చు, ఆయన హెచ్చవలసి ఉన్నది అంటే మీకు తెలిసిన విషయమే, అందరికీ జనరల్గా తెలుసు. హెచ్చించబడడం, లేకపోతే హెచ్చింపు, హెచ్చవేత, కూడికలు గుణితాల్లాగా హెచ్చవేత, హెచ్చించడం అనేది తెలుసు. అంటే ఇట్స్ అ మల్టిప్లికేషన్, ఇట్స్ ఇంక్రీసింగ్, ఇట్స్ ఆపోజిట్ టు డిక్రీసింగ్, ఇట్స్ లిఫ్టింగ్ అప్, ఇట్స్ మేకింగ్ హయ్యర్ అని అర్థం, అనగా మ్యాగ్నిఫైయింగ్ అని అర్థం. ఆయన అంటే ఎవరండి అని అడగచ్చు. ఎవరి గురించి చెప్తున్నారు ఈ ఆయన అంటే, మీ క్రైస్తవత్వంలో 3 దేవుళ్ళు ఉన్నారట కదా అని ఎవరైనా అడిగితే దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఒక్కడే. మాటికి మేము చెప్తున్న విషయము. అంటే యెహోవా దేవుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడట, ఆయన కొడుకు ఉన్నాడట, ఆయన పేరు యేసు క్రీస్తట, జీసస్ క్రైస్ట్ అట. ఇంకొక ఆయన ఎవరో హోలీ గోస్ట్ అని ఒక ఆయన ఉన్నాడట అని అంటుంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఒక్కడే. దేవుని యొక్క భిన్న రూపాలవి. అలాగని దేవుడు వేల రూపాల్లో లేడు. ఈ 3 సమయాల్లో, లేకపోతే 3 వేరు సమయాల్లో ఆయన ఈ 3 లేకపోతే 3 విరుద్ధమైన కాదు, వైవిధ్యమైనటువంటి పాత్రలలో ఆయన ప్రవేశించి, లేదా ఆ 3 పాత్రలో లేకపోతే 3 పాత్రలను నిర్వహిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఫాదర్ గాడ్ యెహోవా అన్నారు, అనగా తండ్రి అయిన దేవుడు. లేకపోతే తండ్రి అంటున్నప్పుడు ఆయన ఆ భార్య ఉండి బిడ్డల్ని అన్నాడని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు అంటే ఈజ్ ఎ ఆరిజినేటర్, ఈజ్ ఎ బిగినర్, ఈజ్ ఎ స్టార్టింగ్ వన్, ఈజ్ ఆల్ఫా అని అర్థం. గ్రీకు భాషలోని మొదటి అక్షరం ఆల్ఫా, చివరి అక్షరం ఒమేగా, ఏ టు జెడ్ అన్నట్టుగా. లేకపోతే ఆ నుంచి రా వరకు, బండి రా వరకు అని తెలుగులో అన్నట్టుగా. అలా అక్షరమాలలోని మొదటి అక్షరాలు, చివరి అక్షరాలు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకు అర్థం కావడానికి కొద్దిగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను. యెహోవా అంటే, యావే అంటే దాని అర్థము ఉన్నవాడు, ఎగ్జిస్టింగ్ వన్. ఐ యామ్ దట్ ఐ యామ్, ఐ యామ్ దట్ ఐ వాస్, ఐ యామ్ అని కాదు, ఐ విల్ బి అని కాదు, ఐ యామ్ దట్ ఐ యామ్ అనగా ప్రజెంట్ కంటిన్యూస్గా ఉంటున్నవాడు, అనగా గత కాలానికి మాత్రమే పరిమితం కానివాడు, భవిష్యత్తుకు మాత్రమే చెందాల్సిన వాడు కాదు, కానీ గత కాలానికి చెంది వర్తమానములో కొనసాగుతూ భవిష్యత్ కాలానికి కూడా చెందేవాడు అని అర్థం. తన పేరు మోసెస్ అనేటువంటి ప్రవక్త, మోసెస్ అనేటువంటి ప్రెడిక్టర్, మోసెస్ అనేటువంటి భవిష్యవాణి చెప్పేటువంటి ఒక వ్యక్తి. దేవుడు తనకు ఏది చెప్తే ప్రజలతో చెప్పేవాడు. అటువంటి వ్యక్తి దేవుణ్ణి అడిగాడు, ఈ భగవంతుడిని అడిగాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అండి అని అడిగాడు. ఐ వాంట్ టు ఆన్సర్ ద పీపుల్, ప్రజలకు నేను సమాధానం చెప్పాలి, మీ పేరు ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ పేరు చెప్పాడు, యావే, యెహోవా అన్నాడు. కాబట్టి యెహోవా అనేటువంటి ఆయన ఉన్నాడు. దానికి ముందు శరీరము దాల్చకుండా జెషువా, మెస్సియా, లేకపోతే జీసస్ క్రైస్ట్, జీసస్ జెషువా అంటున్నప్పుడు రక్షించేవాడు అనగా దాని అర్థం ఏంటంటే, ఒకటి ఉన్నవాడు, రెండవది రక్షించేవాడు, మూడవది పరిశుద్ధాత్ముడు అంటున్నప్పుడు పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు, అనగా హోలీ క్యారెక్టర్ కలిగిన వాడు, హోలీ నేచర్ కలిగిన వాడు, హోలీ లివింగ్ కలిగిన వాడు. దేవుణ్ణి వర్ణించడానికి చెప్పినటువంటి 3 వేరు పేర్లు అంతవరకే. దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుడు ఇలా 3గా మనకు కనిపిస్తున్నాడు. 3 దేవుళ్ళని మేము ఆరాధించడం లేదు. ఏకేశ్వర ఆరాధన అనే భావంలోనే ఉన్నాము, మోనోథియిస్టిక్ కాన్సెప్ట్లోనే ఉన్నాము. అనగా హైందవ మతం భిన్నమైన దేవుళ్ళ గురించి చెప్పినప్పటికీ, ఇస్లాం ఏక దేవుడి గురించి చెప్తుంది, జుడాయిజం అనగా యూదా మతం ఏక దేవుడి గురించి చెప్తుంది, క్రిస్టియానిటీ ఒకే ఒక దేవుడి గురించి చెప్తుంది. అనగా ప్రపంచంలో ఇంచుమించు 1000 వరకు మతాలు ఉన్నప్పటికీ, 300 ప్రాముఖ్యమైన మతాలు ఉన్నప్పటికీ గమనించాలి, వాటిలో 3 మతాలు మాత్రమే ఏకేశ్వర భావన కలిగి ఉన్నాయి. మిగతావన్నీ పాలిథియిస్టిక్ భావన కలిగి ఉన్నాయి. అనగా బహు ఈశ్వర ఆరాధన, బహుదేవతారాధన అంటారు దీన్ని. సరే, ఏదేమైనప్పటికీ మీకు విషయాలు అర్థమవుతుంది అనుకుంటే, ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే నా 2 నంబర్లు ఉన్నాయి, దయచేసి ఇప్పుడే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా మీకు కొద్దిగా ఇంట్రడక్షన్ లాగా చెప్పాను కనుక మరికొన్ని విషయాల్లోకి వెళ్దాం. నిన్న మనం సార్వత్రికమైనటువంటి దేవుడు, యూనివర్సల్ గాడ్,
కేథలిక్ గాడ్ అనగా ప్రొటెస్టెంట్ల వాళ్ళకి దేవుడు కానివాడు, లేదా వాళ్ళ దేవుడు కాదు, వేరొక దేవుడు, కేథలిక్ మతస్థుల దేవుడు అని కాదు. సార్వత్రికమైన దేవుడు జగత్తును సమస్తమును నిర్మించిన వాడే నిర్వహిస్తాడని, నిర్వహించేవాడే నిర్మూలన చేస్తాడని మనం చెప్పుకున్నాం. గాడ్ ఈజ్ ద జనరేటర్ అండ్ గాడ్ ఈజ్ ద ఆపరేటర్ అండ్ గాడ్ ఈజ్ ద డెస్ట్రాయర్ అని నిన్న లేకపోతే ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రెండవది, అందరికీ జీవమును దయచేవాడు. గాడ్ ఈజ్ నాట్ a person of some religion, particular religion. మతానికి, కులానికి, ప్రాంతానికి, వర్ణానికి, వర్గానికి, భాషకు అతీతమైన వాడు దేవుడు. దేవుని స్తోత్రం. రెండోది, ఆయన అందరికీ ఊపిరిని దయచేవాడని. మూడోది, మారు మనసు పొందాలని, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించేటువంటి దేవుడు. తర్వాత నమ్మడానికి అందరికీ ఆధారం కలుగు చేసిన దేవుడని. నమ్మడానికి ఏంటి అనే దాని గురించి నేను ఇప్పుడు వివరించదలుచుకోలేదు. మన సమయము ఇప్పటికే 11 minutes టైం అయిపోయింది కనుక ఇంకొక 15 minutes టైం ఉంది. ఆ 15 minutes టైంలో నేను ఈరోజు పాఠ్య భాగం, ఈరోజు లెసన్ నేను చెప్పాలి కనుక ఈరోజు లెసన్లోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని 2020వ సంవత్సరంలో జనవరి నెలలో ఆరంభించాం. కరోనా లాక్డౌన్ కూడా ఈ కార్యక్రమాన్ని ఆపలేకపోయింది. 2020వ సంవత్సరం, 2021వ సంవత్సరం, 2022వ సంవత్సరం కొత్త నిబంధనలు అనగా బైబిల్లోని సెకండ్ పార్ట్ అయినటువంటి, సెకండ్ డివిజన్ అయినటువంటి 29 పుస్తకాలు, 27 పుస్తకాలు ఉన్నటువంటి కొత్త నిబంధనలో 4 గాస్పల్స్ ఉన్నాయి. 4 ఎవాంజలిస్టులు సువార్తను రాశారు. యేసు ప్రభు గురించి వేరు విధాలుగా రాశారు. వాటిలో 4వ సువార్త గాస్పల్ అకార్డింగ్ టు జాన్. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ ద బ్యాప్టిస్ట్ కాదు, గాస్పల్ అకార్డింగ్ టు ద జాన్ ద beloved one of Jesus, those who lean on the bosom of Jesus Christ. యేసు ప్రభున రొమ్మున ఆనుకునేటువంటి శిష్యుడు అయినటువంటి యోహాను గారు రాసినటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక ప్లస్ ప్రకటన గ్రంథము, బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షతల గ్రంథము, కొత్త నిబంధనలు చివరి పుస్తకం అనగా బైబిల్లోని 66వ పుస్తకాన్ని రాసినటువంటి యోహాను. ఈ గాస్పల్ నుంచి నేను 3 సంవత్సరాలు ప్రసంగం చేశాను. అంటే ఇంచుమించు 1100 ప్రసంగాలు చేశాను. తర్వాత 2024, 2025, 2026, 2026వ సంవత్సరంలో ఇప్పటి వరకు కొత్త నిబంధనలోని 5వ పుస్తకమైనటువంటి అనగా గాస్పల్స్ తర్వాత ఉన్నటువంటి చర్చ్ హిస్టరీ, ఫస్ట్ సెంచరీ యొక్క హిస్టరీ, ఫస్ట్ సెంచరీ యొక్క 34 yearsని పక్కన పెట్టేసి, ఎందుకు యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయింది ఆయన దగ్గరికి తీసేసి దాన్ని కౌంట్లోకి రాలేదు అంటే మిగిలినటువంటి 66 years యొక్క హిస్టరీ, అలాగని మిగిలిన 66 years హిస్టరీ ఇందులో కనిపిస్తుందని కాదు. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, అపోస్తుల కార్యములు, అపోస్తుల చర్యలు, ప్రేరితోంకా కామ్ అని చెప్పబడినటువంటి ఈ పుస్తకంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాల్లో 16 అధ్యాయాలు ఇప్పటి వరకు నేను చెప్పాను. 3 సంవత్సరాలుగా చెప్తున్నాను. ఈరోజు మనం 17వ అధ్యాయం నుంచి మనం కొన్ని విషయాలు మాట్లాడు. ఇప్పటికే 17వ అధ్యాయం నుంచి ఇంచుమించు ఒక 18 ప్రసంగాలు చేశాను. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. వీటిలో ఒక్కొక్క వచనాన్ని మనం అర్థం చేసి, ఇదంతా హిస్టరీ. బైబిల్లో 40% హిస్టరీ ఉంది అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. అలాగనే హిస్టరీని మనం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. హిస్టరీ అనేది భవిష్యత్తును తొంగి చూడడానికి, లేకపోతే వర్తమానంలో జీవించడానికి, వ్యవహరించడానికి, భవిష్యత్తును మనం గ్రహించడానికి, భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని చూడబోవడానికి మనకి ఇదంతా సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి మనం ఆలోచిస్తున్నటువంటి విషయము ఈ బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ అనేటువంటి ఈ 5వ పుస్తకములోని మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. ఇక్కడ రాయబడి సార్వత్రికమైనటువంటి దేవుడు సార్వత్రికమైన వాడు. ఈ దేవుడు సార్వత్రికమైన భావన అనేది ఆనాటి 1వ శతాబ్దపు ఏథెన్స్ పట్టణము అనగా గ్రీస్ ప్రాంతము, గ్రీస్ దేశస్తుల యొక్క, ఏథెన్స్ అనగానే ఇప్పుడు ఇంచుమించు అందరికీ తెలిసిన విషయమే, అంటే తెలిసి ఉండొచ్చు. వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యూరోప్ కాంటినెంట్లో భాగమైనటువంటి ఏథెన్స్. ఒకప్పుడు అక్కడ యూనివర్సిటీ, ఒకప్పుడు అక్కడ చక్కటి విద్యాభ్యాసానికి, విద్యాకి, సంస్కృతికి, సంస్కారానికి నిలవిగా ఉన్నటువంటి ఆ పట్టణం.
ఒకప్పుడు 25 నుంచి 40,000 పీపుల్ పాపులేషన్ కలిగినటువంటి పట్టణము. నేను గత ఎపిసోడ్లో చెప్పాను, అటువంటి పట్టణములో సుమారు 30,000 విగ్రహాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ మనం ఆ 30,000 విగ్రహాల యొక్క ఫొటోస్ కానీ లేదా అవన్నీ మనకు అందుబాటులో లేవు. కానీ చరిత్రకారులు రాసిన దాన్ని బట్టి దెర్ ఆర్ మోర్ దాన్ ద ఇమేజెస్ ఆర్ గ్రేవెన్ ఇమేజెస్ ఆర్ డిఫరెంట్ ఇమేజెస్ in different corners or different roads and different places. ఒక 30,000 ఐడల్స్ ఉన్నాయి అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేశాను. సరే, ఏదేమైనప్పటికీ మనం వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 17th chapter verse 22. పౌలు అరేబియా మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏజెన్సీ వాళ్ళారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గల వారి ఉన్నట్టు నాకు కనబడుతున్నది. చాలండి. పౌలు అనగా జీసస్ క్రైస్ట్ యొక్క డిజైపుల్స్లో ఒకడైన పౌలు కాదు. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో పౌలు లేడు, 12 మంది శిష్యులు ఉన్నారు. మరి పౌలు ఎలా వచ్చాడు? అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో, అనగా ఇంచుమించు ఒక 8-9 అధ్యాయాల క్రితం అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఒక వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి సిరియాకు వెళ్తూ, సిరియాలో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, సిరియన్ కంట్రీ లేకపోతే ఇజ్రాయెల్ లాగా ఒక సిరియా అనేటువంటి ఒక ఏన్షియంట్ కంట్రీకి వెళ్తున్నప్పుడు అక్కడ అతన్ని ఎవరో అడ్డుకొని, అతన్ని ఎవరో ఎన్కౌంటర్ చేసి, అతన్ని ఆపి, అతనితో మాట్లాడి అతనికి ఒక ఎన్లైట్మెంట్ కలిగించినట్లుగా మనం చూస్తాం. అతను అడిగాడు, ఎవరు, హూ ఇస్ దిస్, హూ ఆర్ యూ అని అడిగినప్పుడు, నేను యేసు ప్రభుని, ఐఎమ్ జీసస్ క్రైస్ట్ టు హూమ్ యు ఆర్ పర్సిక్యూటింగ్. నువ్వు నన్ను హింసిస్తున్నటువంటి మునికోలలకు ఎదురు తన్నుతున్నట్టు, నువ్వు నన్ను హింసిస్తున్నావు, మునికోలలకు ఎదురు తన్నుతున్నావు అని చెప్పినటువంటి జీసస్ క్రైస్ట్, కనిపించిన యేసు, ఆయన మాట్లాడిన యేసు, ఎప్పుడో వెళ్ళిపోయినటువంటి యేసు మరలా వచ్చాడు. అనగా చర్చ్ స్టార్ట్ అయిన తర్వాత, చర్చ్ 9వ అధ్యాయంలో స్టార్ట్ కాలేదు, చర్చ్ 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. అనగా పాల్ అనేటువంటి వ్యక్తితో అపోజల్ పాల్ అని చెప్పబడిన వ్యక్తి, సాల్ లేకపోతే పాల్ అని చెప్పబడినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి యొక్క మార్పుతో, కన్వర్షన్తో కన్వర్ట్ అయ్యాడు. అతను కన్వర్ట్ అయ్యాడంటే ఎక్కడి నుంచి? జుడాయిజం నుంచి జీసస్ వేకి కన్వర్ట్ అయ్యాడు. జుడాయిజం అనేటువంటి రిలీజియన్ నుంచి జీసస్ యొక్క మెథడ్స్లోకి, జీసస్ యొక్క పాత్లోకి కన్వర్ట్ అయ్యాడు. అతను ఎవరు కన్వర్ట్ చేయలేదు. అతనికి డబ్బులు ఇస్తామనో, లేకపోతే తాను 3 రోజులు ఒక ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంట్లో వ్యక్తి కానీ, అననీయ కానీ, లేకపోతే డబ్బులు ఇచ్చేసి, భోజనం పెట్టి, ఏవో చేసి, అతని కంటికి ఉన్న ట్రీట్మెంట్ ఇచ్చి జీసస్ని నమ్ముకో అని చెప్పిన వాళ్ళు కాదు. ఈ ఫిజికల్ థింగ్స్ని ఇచ్చి జరిగేటువంటి కన్వర్షన్ ఫిజికల్ కన్వర్షనే కానీ ఇన్నర్ కన్వర్షన్ కాదు. ఇన్నర్ కన్వర్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నర్ కన్వర్షన్ అనేది అప్పర్ ఫోర్స్ నుంచి, అప్పర్ ప్రెషర్ నుంచి, అప్పర్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు, పౌలు అరియోపగు ఏంటిది అని ఆలోచిస్తే 19వ వచనంలో రాయబడింది, అంతటా వారు అతనిని వెంట పెట్టుకొని, అంటే ఎథెన్స్ వారు, వాదించిన వారు, ఎథెన్స్లో జ్ఞానులైన వారు, ఎథెన్స్లో ఉన్నటువంటి ఎపిక్యూరీలు, స్టోయిక్స్, 18వ వచనంలో చెప్పబడిన వాళ్ళు, ఈ బోధరబోతు అని నింద వేసిన వాళ్ళు, వీడు ఏంది, ఎవరి గురించి చెప్తున్నాడు? వీడు అన్య దేవతల గురించి ప్రచారం చేస్తున్నాడు, కొత్త ధర్మాన్ని గురించి ప్రచారం చేస్తున్నాడు, కొత్త దేవతల గురించి మాట్లాడుతున్నాడు, కొత్త సంగతులు చెప్తున్నాడు, కొత్త బోధ చేస్తున్నాడు అని చెప్పబడినటువంటి ఆ పాల్ని ఆ సభ దగ్గరికి వెంట పెట్టుకొని పోయారు. ఇట్స్ ఏ గ్రూప్, ఇట్స్ ఏ కౌన్సిల్, ఇట్స్ లైక్ జూయిష్ ఏమంటారు, సన్హెద్రిన్, యూదుల యొక్క కౌన్సిల్ లాగా. లేదా మనకు చెప్పాలంటే యూదులకు ఏ విధంగా సన్హెద్రిన్ ఉందో, అరియోపగస్ అనేటువంటి ఆ సభ గ్రీసు దేశస్తులకు ఉంది, ఏథెన్స్ వారికి ఉంది. ఏ విధంగా ఇండియాలో సుప్రీంకోర్టు ఉందో వీళ్ళకి అటువంటి ఒక ఉన్నతమైన న్యాయస్థానం లాంటి దానికి అక్కడికి వచ్చాడు. దాని మధ్యలో నిలిచి పౌలు చెప్పింది ఏమనగా, ఏథెన్స్ వారలారా,
చిల్డ్రన్ ఆఫ్ ఏథెన్స్, డాటర్స్ ఆఫ్ ఏథెన్స్, లేదా ఏథెన్స్ పుత్రులారా, ఏథెన్స్ పౌరులారా, ఏథెన్స్ ప్రజలారా, మీరు సమస్త విషయముల్లో, కొన్ని విషయాల్లో కాదు, స్వల్ప విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో మీ భక్తి మితంగా ఉందని కాదు, మీరు మితవాదులు కాదు, అతివాదులు. అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకెవరో చెప్పారు అని కాదు, నాకు అనిపించింది అని కాదు, నాకు కనబడుచున్నది. నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది కాబట్టి నేను అంటున్నాను. నాకెవరో చెప్పింది దాని గురించి కాదు, నేను చెప్తున్నాను అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దీన్నే ఇంగ్లీష్లో బ్రియాన్ సిమన్స్ అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి తర్జుమాలో నుంచి, ఈ మోడర్న్ ట్రాన్స్లేషన్లోంచి నేను అదే వర్డ్స్ని, అదే వాక్యాన్ని, ఆ స్టేట్మెంట్ని నేను చదువుతున్నాను. 17వ అధ్యాయము 22. సో Paul stood in the middle of the leadership council and said, respected leaders of Athens. అంటే ఏథెన్స్ వార్లారా అని కాదు, అక్కడ ఏమనంటే రెస్పెక్టెడ్ లీడర్స్ ఆఫ్ ఏథెన్స్ ఆర్ ఎథెనియన్స్, లేదా ఏథెన్స్ అథేనా అని చెప్పబడినటువంటి వాళ్ళ యొక్క జ్ఞాన దేవత, ఆ పేరును బట్టి ఏథెన్స్ అని పిలువబడింది. సరే, ఇట్ ఈస్ క్లియర్ టు మీ హౌ ఎక్స్ట్రావాజెంట్ యు ఆర్ ఇన్ వర్షిప్ ఆఫ్ ఐడల్స్. మీరు, మీ భక్తి ధారాళంగా ఉంది, విస్తారంగా ఉంది, మీ భక్తి టూ మచ్గా ఉంది. ఇన్ యువర్ వర్షిప్ ఆఫ్ ఐడల్స్. కొన్ని మీరు చేసుకున్న విగ్రహాలని మీరు పూజిస్తున్న విధానము అతిగా ఉంది, ఎక్కువగా ఉంది అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. As translated from Aramaic, who can also be translated, you excel in the worship of demons. మీరు అతి దేవతా భక్తి కలిగిన వారు అని కాదు, అతి విగ్రహ భక్తి కలిగిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే అతి దురాత్మల భక్తి కలిగిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే గ్రీక్ ఈస్ హౌ వెరీ సూపర్స్టిషియస్ యు ఆర్ ఆర్ ఎక్స్ట్రాడినరీ రిలీజియస్. అసాధారణమైన మతభక్తి కలిగిన వారు, అసాధారణమైనటువంటి, లేకపోతే ఏవో మూఢ నమ్మకాల్లో, అంధవిశ్వాసాల్లో ఉన్నవారు అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దీన్ని వాడుక భాషలో మరొక తర్జుమాలో తెలుగులో చదువుతాను. 17వ అధ్యాయం 22వ వచనం. పౌలు అరియోపగ సభలో నిలుచుని, ఏథెన్స్ ప్రజలారా, మీరు అన్ని విషయాలలో చాలా నిష్ఠగా ఉన్నారు. అంటే నిష్ఠగా ఉన్నవాడు, దే ఆర్ ఆర్థోడాక్స్ పీపుల్. ఇది నేను గమనించాను. సరే, దేవుని స్తోత్రం. మన టైటిల్ గమనించండి, అబద్ధ దేవశాస్త్రం. దేవశాస్త్రం ఉంది, ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ థియాలజీ, ఇట్స్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎఫర్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. అబద్ధ దేవశాస్త్రం, సత్యదేవశాస్త్రం ఉంది, నిజదేవశాస్త్రం ఉంది, అబద్ధ దేవశాస్త్రం. ఎందుకు అంటున్నామంటే 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయము 23వ వచనం చదవాల్సిన అవసరం లేదు. అక్కడ రాయబడింది, తెలియబడని దేవునికి, అన్నోన్ గాడ్. దేవుడు తెలియబడని వాడు కాదు, తెలియబడేవాడు. దేవుణ్ణి తెలుసుకోవడం సులభమే, కానీ దేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనిషిని చూసినప్పుడు దేవుణ్ణి తెలుసుకోవచ్చు. మనిషే దేవుడు అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటి అంటే, మనిషిని దేవుడు సృష్టించాడు కనుక. ఒక అబ్బాయిని చూసినప్పుడు, బాబు నిన్ను చూస్తుంటే మీ నాన్న గుర్తొస్తున్నాడు, బాబు నీ మాటలు వింటుంటే మీ నాన్న గుర్తొస్తున్నాడు, నిన్ను చూస్తుంటే, నీ పనులు చూస్తుంటే అని మనం చెప్పే అవకాశం ఉంది. అనగా ఏవో పోలికలు ఉన్నాయి. మానవుణ్ణి దేవుడు తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున సృజించాడు. నెంబర్ 1, తెలియబడని దేవుడు అనేటువంటి కాన్సెప్టే రాంగ్. అంటే అది అబద్ధ దేవశాస్త్రములో భాగము. గాడ్ ఈజ్ నోవబుల్ అనగా తెలుసుకోదగిన వాడు. తెలియబడే దేవుడే కానీ తెలియబడని దేవుడు కాదు. 2వ విషయం, 17వ అధ్యాయము 24వ వచనం. జగత్తును సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశములకు భూమికి ప్రభువునందున హస్తకృత్యమైన ఆలయంలో నిలిచినప్పుడు, మీ చేతులతో, మీ శిల్పుల చేతిలో, మీ శిల్పకారుల చేతిలో, వాళ్ళ చేతులతో నిర్మించబడినటువంటి ఆలయములో, లేదా ఆలయములలో, ఏ ఆలయమైనా, కొత్త ఆలయమైనా, మీరు కట్టే ఆలయమైనా కానీ, ప్రస్తుతం ఉన్న ఆలయమైనా, భవిష్యత్ ఆలయాల్లో కూడా నివసించడానికి ఇష్టము లేని దేవుడు, నివసించని దేవుడు, ఆలయాలకు అతీతమైనటువంటి దేవుడు, ఆలయాలకు అతీతుడైనటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, ఆత్మలో మాత్రమే నివసించగలిగిన దేవుడు. ఆలయం మీద ఆయన మక్కువ పెంచుకున్న దేవుడు కాదు, ఆలయాన్ని కోరుకున్న దేవుడు కాదు. స్తోత్రం.
ఆలయాల్లో నివసించే దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు నివసించని దేవుడు అని చెప్తున్నాడు. తెలియబడని దేవుడు అని వాళ్ళు అన్నారు, తెలియబడే దేవుడు అని పౌలు అన్నాడు. ఆలయాల్లో నివసించే దేవుడు అని ఎథెన్స్ వారు అన్నారు, నో, ఆలయాల్లో నివసించని దేవుడు అన్నాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన మీకు మాకు అనగా ఆసియా వారికి, ఐరోపా వారికి, ఏథెన్స్ వారికి, లేకపోతే ఆసియా వారికి, లేకపోతే యూదులకు, గ్రీసు దేశస్తులకు, రోమీలకు, ఎవరికైనా సరే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా పొదువున్నట్లు మనుషులతో సేవింపబడేవాడు కాదు. మనుషుల చేతులతో సేవించబడువారు కాదు. మనుషుల చేతులతో నిర్మించిన విగ్రహాల్లో, మనుషుల చేతులతో నిర్మించిన ఆలయాల్లో నివసించేవాడు కాదు. అటువంటప్పుడు మనుషుల చేతులతో సేవించబడువాడు కాదు. ఆయన సేవించబడువాడు అంటున్నారు. పౌలు అనేటువంటి ఈ పాస్టర్, పాల్ అనేటువంటి ఈ అపోజల్, పాల్ అనేటువంటి ఈ పంపబడినవాడు అంటున్నాడు. నో, మీరు అనుకున్నది రాంగ్. ఆయన అలా సేవించబడువాడు కాదు. దేవుని స్తోత్రం. ఒకటి తెలియబడే దేవుడు ఆయన, రెండవది ఆయన నివసించని దేవుడు, మూడవది ఆయన సేవించబడనటువంటి దేవుడు. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 17వ అధ్యాయము 26, 27 వచనాలులో చివరి భాగం మాత్రం నేను చదువుతాను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. మీరంటారు ఆయన దూరంగా ఉండే దేవుడని, కానీ ఆయన సమీపముగా ఉండే దేవుడు. హీస్ క్లోజ్ టు ఎనీవన్. ఆయన ఎక్కడో కొండల మీదో, ఎత్తైన స్థలాల్లోనో, ఏదో ఆకాశంలోనో ఎక్కడో ఉండేవాడు కాదు. ఆయన సమీపమున ఉండేటువంటి దేవుడు. హీస్ గాడ్ ఆఫ్ నియర్, హీస్ నాట్ గాడ్ ఆఫ్ డిస్టెన్స్. ఆయన దూరంగా ఉండేటువంటిది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయములో ఆయన చెప్పినట్టు మాట అర్థం చేసుకోవాలి. నేను దూరమునున్న దేవుడినా, లేకపోతే సమీపమునున్న దేవుడినా, నేను దూరమునున్న దేవుడిని కాదా అనే మాటలు. నేను కరెక్ట్ స్టేట్మెంట్ చదువుతున్నాను. 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 23 కనుక మీరు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను సమీపమునుండు దేవుడిని మాత్రమేనా అంటే, సమీపముందు ఉంటే వాడిని ప్లస్ దూరమునున్న దేవుడను కానా. స్తోత్రం. అంటే ఆయన రెండు విధాలుగా ఉండేటువంటి దేవుడు. కానీ మీరు అనుకుంటున్నారు దూరంగా ఉండే దేవుడని. ఆయన దగ్గరగా ఉండే దేవుడని పౌలు చెప్పాడు. వాళ్ళ వేదాంతానికి, దేవశాస్త్రానికి భిన్నమైనటువంటి దేవశాస్త్రాన్ని పౌలు గారు చెప్పారు. ఎథెన్సు వారి దేవశాస్త్రం అబద్ధ దేవశాస్త్రం అని తాను చెప్తూ వచ్చాడు. కాబట్టి అబద్ధ దేవశాస్త్రాన్ని, అబద్ధ దేవుళ్ళని విశ్వసిస్తూ ప్రజలు మోసపోతుండగా సత్యాన్ని ప్రకటించాల్సిన బాధ్యత సంఘానికి, సంఘ సభ్యులకి, సువార్థకులకు ఉందనే సంగతి గుర్తు చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.